లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో, పరిశుద్ధ సువార్త పాఠ్య భాగంలో సువార్తికుడైనటువంటి లూకా ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనతో తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడు బుద్ధి వచ్చినప్పుడు అతిగా కొన్ని ఆలోచనలు అనేటువంటి వాటిని చేస్తా ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటా. చూడు, ఎవడు వీడు, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి ఈ ఇతివృత్తాంతం అనేటువంటిది కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 15వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆశలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి మన నాదురైనటువంటి యేసయ్య తండ్రి యొక్క ప్రేమ అనేటువంటిది, దాని యొక్క ఔన్నత్యం అనేటువంటి దాని గురించి మనందరికీ చాలా చక్కగా విశదపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 15వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేస్తే 3 ఉపమానాలు తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నవి, అందులో ఒక గొర్రె తప్పిపోగా, అదిగా కనుక చూసినట్లయితే ఒంటరి అయినటువంటి ఆ గొర్రె కనపడు పర్యంతము దానిని గూర్చి అతడు వెదకడా అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా వాటి విషయమై చాలా సోమరులుగా ఉంటాం. నా జేబులోనే 100 రూపాయి బిళ్ళలు ఉన్నాయి అనుకోండి, 1 రూపాయి బిళ్ళ కింద పడిపోయింది అనుకోండి, నేనేం చేస్తానంటే పోతే పోయిందిలే ఒకటే కదా, ఇంకా 99 నాణ్యాలు నా దగ్గరే ఉన్నవనేటువంటి ఉద్దేశంతో అలా దాన్ని వదిలిపెట్టేవాడిగా. కారణం ఏంటంటే దాన్ని కిందకు వంగి తీసుకోవాలంటే నాకు సోమరతనం అనేటువంటి బద్ధకం అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండాలని చూడగలం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఏ ఒక్కటి కూడా తప్పిపోకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభు అనేటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి నాన్న తెలియజేసినటువంటి ఈ 3 ఉపమానాలు కనుక జ్ఞాపకం చేస్తే అన్నట్టు కదా, ఒంటరి అయినటువంటి ఆ గొర్రె కనపడు పర్యంతము దాని విషయమై వెదకడా. రెండవదిగానే మాట్లాడుతూ అంటాడు కదా, ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ అంటాడు కదా, 10 వెండి నాణెములు ఉండగా దానిలో ఒకటి అతిగా చూసినట్లయితే పోగొట్టుకుంటే అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడు, ఈ సమయం వచ్చేసరికి అన్నట్టు కదా, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతకీ ప్రభు అయినటువంటి యేసయ్య ఎందుకు ఈ 3 ఉపమానాలు తెలియచేయవలసినటువంటి అవసరత అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే దానికి సమాధానము 15వ అధ్యాయము 1-2 వచనాలు చెప్తూ ఉంటాను. చూడగలను. చదవండి. ఆయన అంటాడు, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా, అదిగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకునే వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ తప్పిపోయినటువంటి ఆర్థికంగా చూస్తే ఒంటరి అయినటువంటి గొర్రె విషయం కావచ్చు, పోగొట్టుకునేటువంటి నాణ్య విషయం కావచ్చు, ఈ చిన్న కుమారుడి యొక్క ఇతివృత్తాంతం అనేటువంటి ఈ 3 ఉపమానాలను ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పడానికి గల ప్రధానమైనటువంటి కారణము ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఒకానొక దినాన ఒక చిన్న సంఘటన జరిగిందట. ఏంటి ఆ సంఘటన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఆయన బోధించుచు ఉండగా ఆయన బోధ వింటానికి కనుక జ్ఞాపకం చేస్తే శుంకరులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు, తృణీకరింపబడినటువంటి అనేకులు వస్తూ ఉన్నారు. ఆయన వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. వారితో కలిసి కనుక చూసినట్లయితే భోజనము చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి విషయాల్లో తెలియచేస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ శుంకరులైనటువంటి వారితో, పాపులైనటువంటి వారితో ప్రభు అయినటువంటి యేసయ్య సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్య సహవాసం చేయటం మాత్రమే కాకుండా ఆయన ఒక అడుగు అనేటువంటిది పైకి వేసినటువంటి వాడు. ఆయన నిన్నటి ఆదివారం చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సుంకపు మెట్టు వద్ద కూర్చున్నటువంటి మత లేవి అనేటువంటి ఆయనను పిలుస్తూ అతిగా చూస్తే నన్ను వెంబడించు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సుంకపు గుర్తుదారుడైనటువంటి పొట్టివాడైనటువంటి జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళి ఒక దినమంతా ఆయన ఇంటిలోనే గడిపినటువంటి వాడిగా ఉంచు ఉండాలి
దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఈ విధమైనటువంటి సంగతులు అనేటువంటివి వేశ్యలైనటువంటి వారితో, దొంగలైనటువంటి వారితో, సుంకరులైనటువంటి వారితో, పాపులైనటువంటి వారితో అలనాడు సమాజం అనేటువంటిది ఎవరైతే చూస్తూ అసహించుకొనుచున్నదో వారందరికీ యేసయ్య చాలా దగ్గరగా కనుక చూస్తే జీవిస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దీన్ని చూచుచున్నటువంటి పరిస్థితుల్లో శాస్త్రులు అనేటువంటి వారు కానీ చూస్తే సణుగుతూ ఉన్నారు, గుణుగుతూ ఉన్నారు. ఆయన గురించి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు అనేటువంటిది కనుక చూస్తే వీరంటారు కదా, ఇదేమి ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము సహవాసము చేయుచున్నాడు అనేటువంటి సణుగులాట అనేటువంటి వారు చేస్తూ ఉంటాను. చూడగలం మానవులమైనటువంటి మనకు స్థితిగతులు ఎరిగినటువంటి మన మాటలు అనేటువంటి వారు ఎరిగినటువంటి యేసయ్య కనుక చూసినట్లయితే వీరికి సమాధానంగా ఈ ఉపమానం అనేటువంటిది తెలియజేస్తుంటాను. చూడలేం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో మనం చేసేటువంటి ఆలోచనలు అనేటువంటి వాటికి, ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆలోచనలు అనేటువంటి వాటికి చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇన్ ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశంలో మీ ఉద్దేశంలో వంటివి కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పొన్నూరులో అదిగా మోహన్ కూడా తెలుసు, గోతాల స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేసేటువంటి పని కనుక జ్ఞాపకాలు చేస్తే నిరాశ్రయులైనటువంటి వారిని, అదిగా చూసినట్లయితే అనారోగ్యంతో కానీ చూసినట్లయితే ఏ దిక్కు లేకుండా అదిగా రోడ్ల మీద పడిపోయినటువంటి వారిని, వారు ఎన్ని రోజులు స్నానం చేయకపోయినా కానీ మలమూత్రాలు అనేటువంటి వారితో వారికి దేహం మొత్తం కానీ చూసినట్లయితే దుర్గంధం అనేటువంటిది వ్యాపించుచున్నా కానీ ఆయన చేసేటువంటి పని కనుక చూసినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి అలా ఎత్తుకుని వెళ్ళి ఆయన వారి కారులో కానీ చూస్తే తీసుకువెళ్ళి ఆయన ఆశ్రమంలో జాయిన్ చేసుకుని ఎస్పీ గారికి ఒక ఇన్ఫర్మేషన్, పలానా చోట పలానా వ్యక్తిని నేను నా ఆశ్రమానికి తెచ్చుకున్నాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేసేవారుగా ఉంటూ ఉంటాను. నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అలాంటి ఇబ్బందికరమైనటువంటి బహు రోత కలిగించేటువంటి స్థితిలో ఒక వ్యక్తి కనుక మన ముందరే కనుక ఉన్నాడు అనుకోండి, మనమేం చేస్తాం? దూరంగా వెళ్తూ ఉంటాం. కొంతమంది బడాయి అంతా ఎంత ఉండదండి. కొంతమంది అతికాగాన్ని చూసినట్లయితే అసలు వాళ్ళ బతుకు ఎంత దరిద్రంగా ఉంటుంది అంతమనేటువంటిది అతికాగాన్ని చూస్తే వాళ్ళ పరిస్థితి అర్థమైపోతుంది. కొంతమంది కొన్ని సందర్భాలకు వచ్చేసరికి ఖర్చు అధికారులందరూ మామూలుగానే ఉంటారు, గొప్ప వాళ్ళందరూ మామూలుగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ లేనటువంటి బడాయితో కానీ చూస్తే, అంటే దుర్గంధం అనేటువంటిది ఎక్కడా లేదు. అతిగా కానీ చూస్తే ఈ ప్రదేశంలోనే ఉన్నటువంటి చందానం కానీ చూస్తే లేనిపోయినటువంటి హంగులు, లేనిపోయినటువంటి అతిగా కానీ చూస్తే పరిస్థితుల్లో వాళ్ళు చిత్రీకరించుకునే వారిగా ఉంటూ ఉంటారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. అందుకే ఇందా చెప్పాను కదా, నా తలంపులు మీ తలంపులు వంటి కాదు. ఇందా చెప్పుకున్నాం కదా, గోతాస్వామి ఆశ్రమం జాగ్గార అని పేరు. జాగ్గార ఆలోచనలు వేరు, మన ఆలోచన వేరు. ఇది నాన్న ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క ఆలోచన వేరు. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలనలు అతిగా సర్దుకాయలైనటువంటి వారి యొక్క ఆలోచన వేరు అనే మాట తెలియజేస్తుంటారు. చూడగా వీళ్ళు చేస్తున్నటువంటి పని కనుక చూసినట్లయితే వీరు ఒక బౌండరీ అనేటువంటిది, ఒక గీత అనేటువంటిది గీసుకున్నటువంటి వారు కనుక చూసినట్లయితే ఇలా ఉన్న వారితోనే సహవాసము చేయాలి. అలా కూడా ఎలా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వాడికి ఆస్తి ఉండాలా, వాడు ఎత్తు ఉండాలా, వాడు రంగు ఉండాలా, వాడు కనుక దృష్టిలో అయితే నిలువుటంగి ధరించినటువంటి వాడు ఉండాలా, వారు సమాజం దృష్టిలో కనుక దృష్టిలో అయితే వారానికి 2 మార్లు ఉపవాసం చేసేటువంటి వాడు ఉండాలా అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటి పెంచుకున్నటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే సుంకరులైనటువంటి వారిని, పాపులైనటువంటి వారిని అసహించుకొని ఉంటూ ఉండగా ఆ సమయంలో యేసయ్య చేసినటువంటి పని కనుక చూసినట్లయితే వారితో సహవాసం చేస్తూ ఉండగా యేసయ్యను చూసి వీరు సణుగుతా ఉన్నారు అనే మాట తెలియజేస్తూ ఉంటారు. చూడగలం వాస్తవం ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య తనకి రాకడ గురించి అనేక మార్లు చెబుతూ చాలా విషయాలు అనేటువంటివి తెలియజేస్తూ ఒకానొక సమయంలో అంటాడు కదా, నేను ఆరోగ్యము కలిగిన వారి కొరకు రాలేదు, రోగుల కొరకే వైద్యుడు కానీ ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం మరొక సందర్భంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చూసినట్లయితే పాపులైనటువంటి వారిని, సుంకరులైనటువంటి వారిని, వ్యభిచారులైనటువంటి వారిని నేను పిలవని చిత్తునే కానీ నీతిమంతులను
పిలవరాలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడు, వాస్తవానికి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతిమంతుల కోసం కాదట ప్రభు వచ్చింది, పాపులైనటువంటి వారి కోసం వచ్చింది, దుర్మార్గులైనటువంటి వారి కోసం వచ్చింది, దుష్టత్వంలో భ్రష్టత్వంలో తమ యొక్క జీవితాలను నాశనములకు అప్పగించుకుంటున్నటువంటి వారి కోసం ప్రభు వచ్చాడు అన్న మాట ఎప్పుడైతే వారి చెవుల్లో పడిందో, వీళ్ళు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నిలువుటద్దం ముందర నిలబడి అలాంటి దుష్టత్వం నాలో ఏమైనా ఉందా, అలాంటి పాపపు స్థితిగతిలో నాలో ఏమైనా ఉన్నవా అంటూ అతిగా కనుక దృష్టిలో అయితే మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ అట్టి స్థితి కనుక మనలో ఉన్నట్లయితే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య ముందర నిలబడేటువంటి ప్రయత్నం అనేటువంటి మనము చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పరిచయులు శాస్త్రులు అనేటువంటి వారి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక జ్ఞాపకం చేసినట్లయితే తామే నీతిమంతులం అనుకొనొచ్చు, ఇతరులైనటువంటి వారిని తృణీకరించేటువంటి ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వీరు యేసయ్య గురించి ఆ రీతిగా మాట్లాడుచు ఉండగా, యేసయ్య ఈ దినాన 3 ఉపమానాలు తెలియజేస్తుంటే ఆ మూడిట్లో కనుక చూసినట్లయితే ఈ 11వ వచనం నుండి ఒక ఉపమానంగా మాట్లాడుతూ అంటాడు, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక చిన్న కథలాగా ఈ ఉపమాన రూపంలో యేసయ్య తెలియజేస్తూ అంటాడు కదా, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. 2 కుమారులు ఉన్నటువంటి సమయంలో చిన్నవాడైనటువంటి వాడు చేయుచున్నటువంటి పని గురించి ఆ గ్రంథకర్త రాస్తూ అంటాడు, చిన్నవాడు తన తండ్రితో మాట్లాడుతున్నాడు కదా, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్ము అని అడుగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అకార్డింగ్ టు జ్యూస్ ట్రెడిషన్, అదిగా యోధా సాంప్రదాయ ప్రకారం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి బ్రతికుండగా ఆస్తి పంపకాలు అనేటువంటిది జరగటానికి వీలులేనే లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి మరొక సందర్భాన్ని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఆహాబు అనేటువంటి రాజు నయమాన్ను ద్రాక్ష తోట ఇవ్వమని అడిగాడా, అలా అడగలేదా? అడిగాడా? నయమాన్ని నీ ద్రాక్ష తోట నాకు కావాలి. నయమానా నాబోతా? రైట్, ఓకే, అందరు ఏడే ఉన్నారు, మీరు ఏడు ఉన్నారా లేదా అని అప్పుడప్పుడు నేను అట్లా పక్కకి వెళ్తా ఉంటా. అప్పుడు మీరు నన్ను వెనకలాగే ప్రయత్నం చేస్తుండే. నాబోతును ఏమన్నాడు, నీ ద్రాక్ష తోటను నాకిమ్ము, దానికి బదులుగా నీకేం కావాలో అడుగు అనేటువంటి మాటను అడుగుతూ ఉంటాను. చూడగలను ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు అటు సమయంలో నాబోతు చేసిన పనిగానం చూసినట్లయితే చావనైనా వస్తా కానీ ఈ ద్రాక్ష తోట మాత్రం నేను ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వవు అని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు కదా, ఇది నా పిత్రార్జితం, ఇది నా పిత్రార్జితము, అంటే తండ్రి నుండి సంక్రమించింది కాబట్టి నేను ఇవ్వను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. ఒక మాట ఆయన అంటాడు, అనలేదండి, అతికలేదు, ఇది లేకపోతే నేను బతకలేను అనలా, ఇది లేకపోతే నాకు తిండి ఎట్లా, ఇది లేకపోతే నాకు నీడెట్లా, ఇది లేకపోతే నాకు గూడెట్లా, అతిగా వస్త్రాలు ఎట్లా అని అనలా. ఆయన అన్నాడు, నేను ఇవ్వకపోవటానికి 1 and only రీజన్ ఏంటంటే ఇది నా పిత్రార్జితము, అందుకే నేను ఇవ్వను అన్నాడు. అంటే ప్రియులారా, పిత్రార్జితం అనేటువంటి దాన్ని ఇవ్వకూడదు. పిత్రార్జితం అనేటువంటి దాన్ని ఇస్తే ఏమవుతుందంటే వాడు సొంత ఊర్లోనే పరాయి వాడైపోతాడు, వాడికి ఆ ఊర్లో ఎవ్విధమైనటువంటి హక్కులు అనేటువంటి ఉండవు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఇది నన్ను కూడా జ్ఞాపకం చేస్తే తండ్రి బ్రతికి ఉండగా అదిగా చూస్తే యూదా సాంప్రదాయ ప్రకారము ఆస్తి పంపకాలు అనేటువంటివి జరగటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ సత్యం అనేటువంటిది గుర్తెరిగి కూడా ఈ చిన్నవాడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వాడి ఇబ్బందికరమైనటువంటి స్థితిని బట్టి, వాడి యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన బట్టి వాడు మాట్లాడుతున్నాడు కదా తండ్రితో, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగము ఇమ్ము అనేటువంటి మాటను అడుగుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారు, ఎప్పుడైతే అడగటం జరిగిందో ఆ సమయంలో ఏం జరిగిందంటే అతడు వారికి తన ఆస్తుని పంచిపెట్టాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. గమనించండి పిల్లారు, ఎక్కడైతే గ్రంథకర్త వెంటనే రాసేసాడు, ఏమనంటే చిన్నవాడు ఆస్తిని ఇమ్మన్నాడు, అతడు ఆస్తిని పంచిపెట్టేసేసాడు అంటాడు. నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ 2 మాటలకు మధ్య కనుక చూసినట్లయితే ఎన్నో నెలలు సంవత్సరాలు గడిచి ఉంటాయి.
అంటే ఈ చిన్నవాడు తన యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన బట్టి కనుక జ్ఞాపకం చేసుకులైతే, కానటువంటి ప్రవర్తన బట్టి కనుక చూసుకులైతే, తండ్రితో ఒకసారి కాదు, నేను అనుకుంటాను కదా 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు తన ఆస్తి తన ఆస్తి తన ఆస్తి అనేటువంటి దాంతో తండ్రితో చాలా సార్లు గొడవ అనేటువంటిది పడి ఉండి ఉండవచ్చు అనేటువంటిది నా ఆలోచన అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను గొడవ పడేటువంటి సమయంలో జరిగేటువంటి పెద్ద నష్టము, కష్టము, బాధ, అవమానం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకున్న దరిద్రం ఏంటంటే మన ఇంట్లో లోపాలు సరి చేసుకుందాం అన్న ఆలోచన మనకు ఉండదు. పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఎవరెవరిని ఏమేమి అనుకున్నారు, తిట్టుకున్నారు అనేటువంటి దాని మీద ఉన్న రంది మన జీవితాల్లో బాగు చేసుకుందాం అన్నటువంటి ఆలోచన మీద ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడ అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ తండ్రి జరుగుతున్నటువంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ అల్లరిని బట్టి, ఈ విధమైనటువంటి స్థితిని బట్టి కనుక జ్ఞాపకం చేసుకులైతే, సాంఘికంగా, సామాజికంగా, మానసికంగా, అదిగా శారీరకంగా ఎంతగానో కృంగిపోతా ఉన్నాడు, నలిగిపోతా ఉన్నాడు. ఇంత నలిగిపోచున్నప్పటికీ తండ్రి తనకున్నటువంటి అచంచలమైనటువంటి, తనకున్నటువంటి ఈ గొప్ప వాత్సల్యతను బట్టి కుమారుడైనటువంటి వాడు తన ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోతే, కుమారుడైనటువంటి వాడు ఎక్కడ ఏ విధమైనటువంటి అపాయంలో పడిపోతాడో, ఎలాంటి ఆటంకాలను చూస్తే ప్రమాదం అని వాటిల్తుందో అనేటువంటి ఉద్దేశంతో అనేక మారులు వారించి ఉండవచ్చు అనేటువంటిది నా ఆలోచన అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఆస్తిని పంచిపెట్టేసేసాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ సమయంలో ఎప్పుడైతే ఆస్తిని పంచడం జరిగిందో, ఆ తర్వాత జరిగినటువంటి పని కనుక చూస్తే చదవండి, ఏమంటాడు ఆతిగా చూసుకులైతే 12వ వచనం కదా, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పంపకం అనేటువంటిది మొదలు పెట్టడం జరిగింది, పంపకం అనేటువంటిది పూర్తయిపోవడం జరిగింది. ఎప్పుడైతే పంపకాలు అనేటువంటిది పూర్తయిపోయినావో, వీడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, కొన్ని దినాలు అక్కడ తనకు రావాల్సినటువంటి మొత్తాన్ని కనుక చూసుకులైతే చాలా చక్కగా సమకూర్చుకున్నాడు, మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తూ ఒకానొక దినాన్న ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని అతగా గమనిస్తే దూర దేశమునకు ప్రయాణమై పోయాను అనేటువంటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ శ్రేష్టమైనటువంటి నాన్న తండ్రికి ఒక విశిష్టమైన అధికారం ఉంది. ఒకటేంటంటే, నేను బ్రతుకుండగా ఆస్తి పంపకాలు కుదరదని గట్టిగా చెప్పేయచ్చు. చెప్తే వీడేం చేయలేడు, ఇంకా ఎదురు తిరిగాడు అనుకోండి, ఇంకా తండ్రి మీదకి యుద్ధం ప్రకటిస్తూ తండ్రినే కొడతాను కనుక అధికారం చూసుకులైతే చేతులు ఎత్తేటువంటి దౌర్భాగ్య స్థితికి పతనం అయిపోయాడు అనుకోండి, తండ్రి మరొక పని కూడా చేయొచ్చండి. ఏంటి ఆ పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో దీని గురించి తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక నియమము, అక్కడ ఒక కట్టడ అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చదువు తల్లి ఏమంటాడు అక్కడ, కుమారుడు ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినక ఉండి, వారు అతను శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పచ్చుకొని ఊరి గవని వద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును అయ్యనని ఊరి పెద్దలతో చెప్పవలెను అనే మాట తెలియజేస్తుంటారు. చూడు, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావా కొట్టవలెను. అంటే తండ్రి వద్ద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆయన వద్ద ఉన్నటువంటి మొట్టమొదటి ఆప్షన్ కనుక జ్ఞాపకం చేసుకులైతే, నేను బ్రతుకున్నా కాబట్టి పంచే అవకాశం లేదనవచ్చు. రెండవది, అప్పటికి కనుక చూసుకులైతే వీడు మరింత మొండివాడే ఆతగా కనుక చూసుకులైతే మరింత కఠినంగా ప్రవర్తించినట్లయితే తండ్రి తనకున్నటువంటి సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. ఏంటి ఆ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, వాడిని పట్టుకుని ఊరి పెద్దల మధ్య కనుక నిలబెడితే వాడిని ఏం చేయాలనే నియమము, ఆజ్ఞ అనేటువంటిది ఉందంటే, వాడిని రాళ్లతో
కొట్టి చంపాలని. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ విశేషమైనటువంటిది అన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఉపమానంలో మనకు కనబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ సమాజంలో ఎంతో అవమానం అనేటువంటి జరుగుతున్నప్పటికీ చుట్టుపక్కల కనుక జ్ఞాపకం చేస్తే అందరూ ఈ తండ్రిని చూస్తూ అనేక రీతిలుగా హేళనగా చూచుచూ మాట్లాడుచూ ఉన్నప్పటికీ ఈ తండ్రి కనుక జ్ఞాపకం చేసినట్లయితే కుమారుడు అడిగినటువంటి చందాన కనుక చూసినట్లయితే సరే నేను ఇక చచ్చినవాడిని అనుకుంటాను అనేటువంటి ఆలోచనతో ఇబ్బంది తను పడటానికైనా ఇష్టపడుతున్నాడు. కానీ కుమారుడు మీద కనుక జ్ఞాపకం చేస్తే నేరం అనేటువంటిది మోపడానికి ఏమాత్రము అడుగు అనేటువంటిది ముందుకు వేయటం లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ఇటువంటి గొప్ప తండ్రి, ఇటువంటి వాత్సల్యత కలిగినటువంటి తండ్రి వద్ద అతిగా చూస్తే ఉంటేనే తన యొక్క జీవితం అనేటువంటిది అతిగా నెమ్మదిగా సంతోషంగా ఉంటది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి ఈ దౌర్భాగ్యుడు తండ్రి ప్రేమను మర్చిపోయినటువంటి వాడిగా మరింత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాను. చూడగలను. అందుకే దేవుని ప్రేమ గురించి అతిగా చాలామంది కీర్తనలు రాస్తూ ఉంటే ఒక ఆయన అంటాడు కదా, నీ ప్రేమ ఎంతో మధురం అంటాడు. తల్లి కుండునా నీ ప్రేమ కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి. ఆయన అంటాడు కదా, నీ ప్రేమ మధురం అంటాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే గొప్పది అనే మాట తెలియజేస్తుంటా. చూడుకోండి, తల్లి ప్రేమ తక్కువ, తండ్రి ప్రేమ తక్కువైనటువంటిది అంటే కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. అందుకే యేసయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఔన్నత్యము, వారి యొక్క వాత్సల్యం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ యేసయ్య అంటాడు, ఒకనికి ఒక కుమారుడు ఉన్న ఎడల ఆ కుమారుడు తన తండ్రిని చేపను అడిగితే పామునిచ్చునా ఇస్తాడా, ఇవ్వడు కదా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తల్లి ప్రేమ చాలా గొప్పది. తన రక్తాన్ని పాలగా మార్చి అతిగా బిడ్డ కడుపు నింప చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేటువంటిదిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తారు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మండు టెండలో కాళ్ళకు చెప్పులు లేకపోయినా కానీ, అతిగా చూస్తే వీపు మీద బట్ట లేకపోయినా కానీ, అతిగా చూస్తే ఒక చిన్న తువాలు అనేటువంటిది నెత్తిన పట్టుకున్నటువంటి వాడే అతిగా చూస్తే బిడ్డలు అనేటువంటి వారికి మంచి యూనిఫామ్ అందించాలి. పాఠశాలకు వెళ్ళేటువంటి బిడ్డలు అనేటువంటి వారు అతిగా ఇతర విద్యార్థినులు అనేటువంటి వారి కంటే ఏమాత్రం తక్కువగా ఉండకూడదు మా బిడ్డలు అనేటువంటి ఉద్దేశంతో వారి కోసం అతిగా కనుక చూస్తే తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడేటువంటిది తండ్రి ప్రేమ అనేటువంటి మార్చును తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కంటే మిన్నైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ వేరొకటి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. ఇంత ప్రేమ కలిగినటువంటి తండ్రిని తిరస్కరించి ఇంత ప్రేమ వాత్సల్యమైనటువంటి కనపరుచుచున్నటువంటి ఈ తండ్రితో విభేదించి ఈ శ్రేష్టమైనటువంటి నాన్న చిన్న కుమారుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యని మూట కట్టుకునేటువంటి వాడే దూరదేశము పోయాడట. దూరదేశం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అనేటువంటి కనుక చూసినట్లయితే ఇక్కడ ఉండటానికి వీళ్ళనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పనికి మాలిన పనులు చేయాలంటే దూరమే వెళ్ళాలి. అవునా కాదా? నాకే సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, ఆరాధన అయిపోగానే నేనేం చేస్తాను, అదిగా జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి గేటు ముందు నిలబడి ఇట్లా అని చెప్పి తాగుతుంటానా? నేనేం చేయాలా? ఈస్ట్ ప్యారిస్ సంఘం అనేటువంటిది కనబడనంత దూరం అనేటువంటిది నేను వెళ్ళిపోవాలి. అక్కడ కనుక చూసినట్లయితే నన్ను గమనించేవాడు ఉండడు, నన్ను అడిగేటువంటి వాడు ఉండడు. ఇక అక్కడ కనుక చూసినట్లయితే నేనేం చేసినా కానీ నా ఇష్టం, నా ఇది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు దూరదేశం వెళ్ళాడు అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వీడి మీద ఒక మానిటరింగ్ అనేది లేనే లేదు. అంటే వీడిని చూసేవాళ్ళు, రే నువ్వు చేస్తున్నటువంటిది ఇది మంచి,
నువ్వు చేస్తుంది ఇది తప్పు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, దీనిలో ఎందుకు వ్యాపారం చేస్తున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో నీకు సహవాసం ఏంటి అని ప్రశ్నించేటువంటి వాడు ఏ బుక్కడు లేనటువంటి దూరదేశం అనేటువంటి దానికి వెళ్ళిపోయాడు. అదే ఇంట్లో అనుకోండి, తప్పు చేస్తూ ఉంటే తల్లి ఊరుకుంటారా? ఇంట్లో పిల్లలు కనుక చూస్తే చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రాంగాలనే కళాశాలకు పాఠశాలకు వెళ్ళొచ్చి రాంగాలను కనుక చూసిలో అయితే బుక్స్ని ఏం చేస్తారు, ఒక ఇసురు ఇసరటం మంచం మీదో లేదంటే చెప్పుల స్టాండ్ దగ్గర పడిపోద్ది. పడిపోగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు, మా అమ్మ మా అయ్య కష్టపడి వచ్చారని చెప్పి తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా సరుతారా? మంచి తల్లిదండ్రులు అయితే అలా చేయకూడదు. ఏం చేయాలి, ఒళ్ళు పగిలిందంతే, దాన్ని తీసి బుక్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సి. అంటే మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అందుకే కనుక చూసినట్లయితే ఈ దినాన తండ్రి వద్ద ఉంటే వీడి విపరీతతకు ఎక్కడ లేనటువంటి ఆటంకం ఉన్నది కాబట్టి వీడు కావలసినంత ధనం అనేటువంటిది సమకూర్చుకునేటువంటి వాడే. తండ్రి ఇంకా పెద్దలు అనేటువంటి వారు కనబడినంత దూరదేశం అనేటువంటిది వెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు వీడిని అడిగేటువంటి వాళ్ళు లేడు కాబట్టి వీడు చేస్తున్న పనులు కూడా దరిద్రంగా, దౌర్భాగ్యంగా, చండాలంగా తయారైపోయినవి. అందుకే గ్రంథకర్త సువార్తికుడు రాస్తూ అంటారు కదా, దూరదేశము పోయి అతిగా కనుక చూస్తే ఏమంటాడు అక్కడ కనుక చూసినట్లయితే, అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొనేను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడలేదు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వెళ్ళేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తుంది, వీడు అతిగా చూస్తే రంగురంగుల వస్త్రాలతో వెళ్ళాడు. ఒంటి నిండా బంగారం అనేటువంటిది అతిగా చూస్తే విలాసవంతమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాడు. కొన్ని దినాల తర్వాత వీడి యొక్క పరిస్థితి అనేటువంటిది ఎంతగా దిగజారిపోయింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు పనికిరాని వాడుగా తయారైపోయాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. దుర్వ్యాపారం వల్ల కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తనకు కలిగినదంతా కనుక చూసుకున్నట్లయితే పాడు చేసుకున్నాడు. పాడైపోవటానికి వీడి దగ్గర ఉన్న సమస్తం కోల్పోవటానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీడు తండ్రిని విడిచి దూరముగా వెళ్ళటం బట్టే. ఇక్కడ యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసయ్య 15వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో మాట్లాడుతూ అంటాడు, నాకు వేరుగా ఉండి, నాకు దూరముగా ఉండి మీరేమియూ చేయలేరు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల మన జీవితాలు సంతోషంగా, మన జీవితాలు పదిలంగా, మన జీవితాలు కనుక చూస్తే ఉల్లాసంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే మనల్ని మనం, మన కుటుంబాలను మనము దేవుని సన్నిధికి దగ్గరగా ఎప్పటికప్పుడు అతిగా చూసినట్లయితే ఉండేటట్టు జాగ్రత్త పడాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న వీడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే దూరదేశం వెళ్ళిపోయాడు. వాస్తవం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చూసినట్లయితే పెద్దలైనటువంటి వారు మాట్లాడుతూ అంటారు కదా, దేర్ ఈజ్ నో ప్లేస్ లైక్ ఎ హోమ్ అంటారు. ఇల్లు లాంటిది ఈ లోకంలో వేరొకటి లేనే లేదంటండి. అందుకే పెద్ద పెద్ద పాటల రచయితలు కూడా అంటారు కదా, ఇళ్ళలో స్వర్గము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదిగా క్రిస్మస్ సీజన్లో పిల్లలు నాట్యం ఆడుతూ ఉంటారు కొన్ని కీర్తన కనుక చూసినట్లయితే, మా నాన్న ఇంటికి నేను పోవాలి. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అదిగా కనిపిస్తారు, రే నీకేం కావాలి, చాక్లెట్ కావాలా, బిస్కెట్లు కావాలా, అదిగా కనిపిస్తుంది ఈరోజు పలావ్ కావాలా, లేదంటే అదిగా ఎగ్జిబిషన్ పోతావా, లేదంటే ఇంటికి పోతావా అని ఒక 10 ఆప్షన్స్ పెట్టామనుకోండి. వాళ్ళు ఏమంటారు, నాకు పలావ్ వద్దు, నాకు ఎగ్జిబిషన్ వద్దు, రంగులు రాటం వద్దు, మరొకటి వద్దు, నేను మా ఇంటికి పోతా అంటే ఇల్లు కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంతటి సంతోషం అనేటువంటిది, అంతటి భద్రత అనేటువంటిది, అంతటి కంఫర్ట్ అనేటువంటిది ఇచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటాను చూడండి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాంటి అది కలిసి భద్రతను ఇచ్చే, క్షేమం ఇచ్చే, సంతోషం ఇచ్చేటువంటి ఈ ఇంటిని విడిచిపెట్టాడు. ఈ ఇంటికి దూరం అయిపోయాడు. పైపెచ్చి ఇంట్లో ఎవరున్నారు, తండ్రి. There is a concerned father in the home. ఆ ఇంట్లో కనుక, గృహంలో కనుక జ్ఞాపకం చూసినట్లయితే శ్రద్ధ కలిగిన బిడ్డల ఏళ్ళ కనుక చూస్తే ప్రేమ కలిగినటువంటి తండ్రి ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటా చూడాలి. ఆ తండ్రికి దూరంగా ఈ దినాన కనుక చూసినట్లయితే ఈ చిన్నవాడు వెళ్ళిపోయాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వెళ్ళినటువంటి వీడు కనుక చూసినట్లయితే దుర్వ్యాపారం చేసి తనకు కలిగినదంతయో పాడు చేసుకున్నాడు అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. ఎప్పుడైతే పాడైపోయిందో ఆ తర్వాత 14 వచనంలో అంటాడు కదా, అదంతయు ఖర్చు చేసిన తర్వాత
ఆ దేశమందు గొప్ప కరువు రాగా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలను వీడి కథ చదువుతూ ఉంటుంటే అదిగా కనుక చూస్తే సినిమాలు సీరియల్ కంటే దారుణంగా ఉంది. సినిమాల్లో అతిగా సీరియల్స్లో అతిగా కథానాయకుడిని కథానాయకురాలకి అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడే అమ్మ చచ్చిపోద్ది, అప్పుడే తమ్ముడు ఉద్యోగం పోతుంది, అప్పుడే అతిగా అన్నయ్యకి అనారోగ్యం వచ్చేస్తుంది, అప్పుడే ఇంటి మీద పడి అప్పుల వాళ్ళందరూ ఇల్లు స్వాధీనం అంటే సినిమాల్లో సీరియల్స్లో చూస్తూ ఉంటాం. అన్ని బాధలు ఒకేసారి వచ్చినటువంటి చందన వీడి దౌర్భాగ్యం ఏంటో క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అతిగా తండ్రి ఇండ్లు వదిలిపెట్టి వచ్చేసాడు. అతిగా తన వారు అనేటువంటి వారు ఇక్కడ ఎవరు లేరు తనకు సహాయం చేయడానికి. వీడి దగ్గర ఉన్నది మొత్తం ఖర్చు అయిపోయింది. ప్రభువా నా పరిస్థితి ఏంటి అంటూ అతిగా కనుక చూస్తే వాడు దీనంగా ఉన్నటువంటి సమయంలో ఆ దేశంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే గొప్ప కరువు వచ్చేసింది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కరువు దాని యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. కరువు తీవ్రతను బట్టి కనుక చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది బిడ్డలను చంపుకుని తినిన దాఖలాలు మనందరము ఎరిగిన వారమే. కరువును బట్టి కనుక చూసినట్లయితే ఆయా దేశం, ఒక దేశం నుంచి మరొక దేశము, మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వారు. కరువును బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి దోపిడీలు, దౌర్జన్యాల్లో అదిగా నరహత్యలు అనేటువంటివి ఇంకా చాలా చాలా జరుగుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వీడి దౌర్భాగ్యం కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అంతా ఖర్చు అయిపోయింది. అదే సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే గొప్ప కరువు అనేటువంటిది సంభవించినటువంటి సమయంలో కనుక చూసినట్లయితే వీడు ఇబ్బంది పడసాగి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది పడసాగాడో ఆ ఇబ్బందిని బట్టి కనుక చూసినట్లయితే తన యొక్క పోషణ అనేటువంటిది, తన యొక్క తిండి అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీడు చేయుచున్నటువంటి పని కనుక చూస్తే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరను, అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలను. ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో చూడండి ప్రియులారా. దీని అంతటికి ఒకే ఒక కారణం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టడం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అతిగా కానీ చూసినట్లయితే యజమానుడిగా ఉంటూ అనేక మంది పని వాళ్ళ మీద పెత్తనం చేయవలసినటువంటి విలాసవంతమైనటువంటి సంతృష్టికరమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వీడి పరిస్థితి తండ్రితో విభేదించినటువంటి విధానం బట్టి, తండ్రికి దూరం అయిపోయినటువంటి విధానం బట్టి ఇబ్బంది పడసాగి పందులను మేపటానికి కూడా వెళ్ళాడు. పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకన్నా ఆశపడను. ఒకనొక దినాన నేను అనుకుంటాను వీడు కనుక చూసినట్లయితే అతిగా కానీ చూస్తే చాలామంది నేటి దినాల్లో ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. తల్లి అతిగా రాత్రి అంతా ప్రయాసపడి తెల్లారిసరికి టిఫిన్గా ఇడ్లీ చేసింది అనుకోండి, పిల్లలు ఇడ్లీ ఏంటమ్మా, మాకు చపాతీ కావాలా, చపాతీ ఏంటి, మాకు ఇడ్లీ కావాలా, ఇడ్లీ చపాతీ రెండు ఉన్నాయి అనుకోండి, ఇదేంటి మాకు పులిహార కావాలా. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి అలాంటి ఆలోచనలో మన పిల్లలు ఉంటున్నారేమో. జాగ్రత్త వద్దండి అసలు ఆలోచనలు. ఎందుకంటే రోజు ఆహారం దొరక్క ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వాళ్ళు లక్షల మంది అట, 2 లక్షల మంది ఎంతమంది అట. ఒక రోజుకి ఆహారం దొరక్క కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా వేల మంది చనిపోతూ ఉంటాను చూడడం. దేవుడు మనల్ని అట్టి స్థితిలో ఉంచకుండా మనకు కావలసినటువంటి ఇస్తూ ఉండగా మనం వంకలు పెట్టడం కాదండి. సరే నీకు నచ్చింది అది అనుకోండి, రేపు చేయించుకో, అంతేగాని ఈరోజు చేసిన దాని మీద మాత్రం ఎట్టి పరిస్థితులు అలగటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను మనం మరవద్దు అనేటువంటి మాట తెలియజేస్తాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకానొక సమయంలో వీడు అతిగా కనుక చూస్తే షడ్రోత్సోపేతమైనటువంటి భోజనాలు చేసినటువంటి వీడు ఇప్పుడు ఎంతగా దిగజారిపోయాడంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పందులు తిను పొట్టు తిని తన కడుపును నింపుకొన ఆశపడను, అయితే అది కూడా వానికి దొరకటలేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తున్నా. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దీని గల కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆయన అంటాడు కదా, పందులు తిని ఆశపడ్డాడు కడుపు నింపుకోవటానికి, అయితే దీని అంతా కారణం ఏంది, మొత్తం అయిపోయింది, వాడు ఇబ్బంది పడసాగి. ఎప్పుడైతే ఇటు పరిస్థితుల్లో పడిపోయాడో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 17వ వచనం చూడండి. ఆయన అంటాడు కదా, అయితే బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు బుద్ధి వచ్చింది వీడికి? మొత్తం
పోయిన తర్వాత కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధి చెంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. నిన్నటి ఆదివారం కాకుండా మొన్నటి ఆదివారం నేను పెద్ద చర్చిలో ప్రసంగం చేశాను. మొదటి ఆదివారం ఈ నెలలో. దానిలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనంలో అనుకుంటా ఆయన అంటాడు కదా, ప్రభు అయినటువంటి దేవుడు మోషే ద్వారా మాట్లాడిస్తూ అంటాడు కదా, దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చుచున్నటువంటి మీ దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో మీరు త్రవ్వనటువంటి బావులను, మీరు కట్టినటువంటి ఇండ్లను, ఆదిగా చూస్తే వివిధ రకములైనటువంటి ఆదిగా పదార్థాలతో నింపబడినటువంటి గృహాలు అనేటువంటి వాటిని, అంజూరులు అనేటువంటి వాటిని, ఒలీవులు అనేటువంటి వాటిని, ద్రాక్షలు అనేటువంటి వాటిని మీకు సమృద్ధిగా ఇయ్యగా మీరు కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత యెహోవాను మరచెదరేమో. కడుపారా అంటే తింటే మనకు దేవుడు గుర్తురాడు, కడుపు నిండా ఉంటే మనకు దేవుడు గుర్తురాండి. వీడికి కూడా దేవుడు గుర్తురాల. తండ్రి అంటే లెక్కలేదు వీడికి, తండ్రి అంటే భయం లేదు. ఇప్పుడు మొత్తం పోయింది, ఇబ్బంది పడసాగాడు. ఆ ఇబ్బందిని బట్టి కనుక జ్ఞాపకం చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పందులు పొలంలో కనుక చూస్తే గడ్డి మేస్తా ఉన్నవి, మేత మేస్తున్నటువంటి సమయంలో ఆ పందులు అనేటువంటి వాటిని కాల్చున్నటువంటి వాడే అదిగా చూస్తే దీనంగా ఆకాశం వైపు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించుచున్నటువంటి వాడే తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునొచ్చు, తండ్రి ఇంటిని ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాడు. ఒకానొక సమయంలో నేను నా తండ్రి ఇంట ఉన్నప్పుడు పనివారులకు కూడా సమృద్ధికరమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే వాడు ఏడుస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంటే ఎప్పుడైతే ఇబ్బంది అనేటువంటి వాడిని తాకిందో అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. కీర్తనకారుడు 119వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, దేవా యెహోవా శ్రమ కలుగుట నీ దాసునైనటువంటి నాకు మేలాయను. శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, అవమానాలు అనేటువంటి మన తాకగానే మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకుంటే అసలు దేవుడా నువ్వు ఉన్నావా లేవా, నువ్వుంటే నాకేంటి బాధ, నాకేంటి కష్టం, నాకేంటి అవమానం, నాకేంటి ఈ దిగులు అనేటువంటి పనికి మాటలు మాట్లాడుతూ ఉంటాను. చూడండి. అయితే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు కదా, మేలాయను అంటాడు. మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో మేలాయను. ఆయన అంటే మేలాయను ప్రభు. ఎందుకు మేలైంది శ్రమ, ఎందుకు మేలైంది అవమానం, ఎందుకు మేలైంది ఆకలి బాధ, ఎందుకు మేలైంది లేమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆ కీర్తనకారుడు 119వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, శ్రమ కలగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని. శ్రమ కలగక మునుపు ఏం చేశాడట? త్రోవ తప్పి తిరిగాడట. ఇప్పుడు శ్రమ కలగగానే ఏమైందంటే ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటో అర్థమైంది, నీ మార్గంలోనికి నేను వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు విశేషమైనటువంటిది అన్న ఎప్పుడైతే శ్రమ అనేటువంటిది వీడిని తాగుతూ ఉందో, ఎప్పుడైతే ఆకలి బాధ అనేటువంటి తాగుతూ ఉందో, ఎప్పుడైతే తన యొక్క బ్రతుకు అనేటువంటిది భారభరితమైపోయిందో, అందును బట్టి వీడు కనుక జ్ఞాపకం చేసుకులైతే తండ్రి ఇంటిని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే నేను ఒక పని చేస్తాను, అదేంటంటే నేను నా తండ్రి వద్దకు వెళతా, తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రితో నేను ఒక మాట చెబుతా. ఏం చెప్తానంటే, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేశానని చెబుతాను అనేటువంటి ఆలోచన చేసి అదిగా కనుక చూస్తే తాను దిటవ చేసుకున్నాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి ఇంటి వైపు కనుక చూస్తే అడుగులు వేయటం అనేటువంటిది వాటిగా చూసినట్లయితే ప్రయాణం అనేటువంటి మొదలు పెట్టాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చుచున్నటువంటి సమయంలో అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే సింపుల్గా మీకు అర్థం కావాలంటే అదిగా ఎట్లా చెప్తే బాగుంటుంది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు జిన్నా టవర్ ఉంది కదా, టవరే తండ్రిలు అనుకుందాం, ఆ తండ్రిని నేనే అనుకుందాం. ఇప్పుడు వాడు షేడు నుంచి రావాలా, వస్తూ ఉంటే కనుక చూసినట్లయితే తండ్రి ఇంట్లో కూర్చున్న సమయంలో రోడ్డు మీద వచ్చేవాడు కనబడతాడా లేదా? ఇప్పుడు కుమారుడు వస్తూ ఉన్నాడు, వీడు తండ్రితో నాయన తప్పు అయిపోయింది, బుద్ధి వచ్చింది, అయ్యా నీ కొడుకును కాదు పన్నోడిని అనుకో అని చెప్దామనేటువంటి మాటను తీర్మానంగా చేసుకునేటువంటి వాడే అది కలిసితే తన అడుగులు అనేటువంటి ముందుకు వస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు, మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పడానికి ఈ వచనం అనేటువంటిది గొప్ప నిదర్శనంగా మనకు కనపడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి. ఆర్థిక కనుక చూసినట్లయితే వాడు షేడు నుంచి బయలుదేరి ఆర్థిక కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన చర్చి ముందు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా పెట్టారు కదా, ఆడదాకా వచ్చాడండి.
ఆడదాకా వచ్చేసరికి ఇల్లు ఎక్కడ అనుకున్నాం? జిన్నా టవర్ ఉంది కదా, అది అనుకున్నాం కదా. అక్కడి నుంచి కనుక చూస్తే తండ్రి మసగా బారినటువంటి కన్నులతో కనుక చూస్తే కుమారుడిని చూస్తూ ఉన్నాడు. వచ్చుచున్నటువంటి వాడు మన యొక్క ముఖరూపం అనేటువంటిది కనుక చూస్తే నా చిన్నవాడుగా కనబడుతున్నది అనేటువంటి సత్యం అనేటువంటిది ఎప్పుడైతే తనకు అర్థమైపోయిందో, ఆయన చేసినటువంటి పని కనుక చూసినట్లయితే తన కుర్చీలోంచి లేచినటువంటి వాడే, తన ముదుసలు ప్రయాణం కూడా పక్కన పెట్టినటువంటి వాడే, ఎక్కడ లేనటువంటి శక్తిని కూడగట్టుకున్నటువంటి వాడే పరుగెడుతూ కుమారుడి వద్దకు వచ్చుచూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇందా పాడుకున్నాం కదా, నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏతెంచి, నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏతెంచి వచ్చి అనే మాట తెలియజేస్తుండొచ్చు. గమనించడానికి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అదే పొజిషన్లో తండ్రిగా నేనుండి నా చిన్న కొడుకే తప్పు చేశాడు అనుకో, ఇప్పుడు నేను ఆడ కూర్చున్నాను అనుకో కుర్చీ మీద, అప్పుడు దాకా కూర్చున్నా, నేను జారిపోయి కూర్చున్నా, నేనేం చేస్తాను ఒక్కసారి ఎట్లా స్ట్రైట్ కూర్చుంటాయి, స్ట్రైట్ కూర్చుని కాలు మీద కాలు గిలగిలగిల ఊపుతూ ఉంటాయి, ఊపుతుండే ఆర్థిక కానీ చూసుకులైతే మీసాల మీద వేస్తూ ఉంటాయి, మీసాల మీద రే రండి చూడండి, నన్ను కాదని నన్ను అవమానాలు పాలు చేసి నన్ను ఎంత చులకన చేసి ఆడి బతికేమైందో చూద్దరు రండి, నన్ను కాదంటే ఎవడైనా అంతే అనేటువంటి పనికి మన బడాయి నేను ప్రదర్శిస్తా. కారణం ఏంటంటే నా ప్రేమలో ఇబ్బంది ఉంది. అయితే తండ్రి ప్రేమ స్వచ్ఛమైనది, తండ్రి ప్రేమ పవిత్రమైనది. తండ్రి హృదయం కనుక చూస్తే క్షమించే బోధకుడా, ఎవడైనాను మన ఏళ్ళ తప్పిదము జరిగించిన ఏళ్ళ వాని ఎన్ని మార్లు క్షమించదము? 7 మారులా 77 మారులా అంటే ఆయన అంటాడు, ఓ పని చేయండి, 77 ఏండ్ల మారులు అంటే మీరు బ్రతికున్నంతకాలం, మీరు చచ్చేదాకా క్షమిస్తానే ఉండండి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అనేటువంటి దేవుడు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ అనేటువంటి దాని గురించి అతిగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, మీ పాపములు, మీ అతిక్రమాలు, మీ దోషం అనేటువంటిది రక్తము వలె ఎర్రనవైనను, కెంపు వలె ఎర్రనవైనను, నేను వాటిని మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అనే మాట ఒక సందర్భంలో తెలియజేస్తుంటే, మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయబడను కాదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నా, ఒకవేళ నువ్వు పాపిపోయినా, నువ్వు దొంగపోయినా, వ్యభిచారమైనా, నరహంతకుడువైనా, దూషకుడువైనా, పనికిమాలినటువంటి వాడమైనా కానీ ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కమ్ టు మీ, నా వద్దకు రండి, నా వద్దకు రండి. నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాస్టర్ గారు మేమందరం పరిశుద్ధులుగా ఉన్నాము అని ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. మీరు గుళ్ళో అవసరం వెళ్ళిపోవచ్చు బయటికి. దేవాలయం ఎవరికి? పాఠశాల ఎవరికి? పాఠశాల ఎవరికి? నేర్చుకునే వారికి, ఈ ఏబిసి 1 2 3 అని నేర్చుకునే వాళ్ళకి పాఠశాల, ఆయా తరగతుల బట్టి. దేవాలయం ఎవరికి? పాపుల కొరకే, పాపుల కొరకే. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారు, మనము పాపం లేని వారమని చెప్పుకుని నీళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. నో డౌట్ అట్ ఆల్. తలంపుల వల్ల, మాట వల్ల, క్రియ వలనో అదిగా ఏదో సమయంలో తప్పు చేసేటువంటి వారిగా ఉంటూ, తప్పు అంటే పెద్ద ఏమీ చేయాల్సిన పని లేదండి. యేసయ్య న్యూ ఇంటర్ప్రిటేషన్ టు ద లా, కొండ మీద ప్రసంగంలో ఆయన ఆజ్ఞలకు కొత్త పరిభాష చెబుతాడు. దొంగిలించకూడదని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, దొంగిలించుట కాదు కానీ దొంగతనం చేయాలన్న ఆలోచన రావడమే తప్పు, పాపం అంటారు. వ్యభిచరించకూడదని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూచుటయే వ్యభిచారముతో సమానము అనేటువంటి మాట తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అందుని బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంటే మన దైనందిన జీవితంలో చాలాసార్లు పడిపోతుంటాం. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే, చచ్చేదాకా ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. పొరపాటు జరిగిందని ఇళ్లలో చూడండి, తల్లులు ఏం చేస్తుంటారంటే, శ్రద్ధ కలిగినటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే ఊడుస్తూ ఉంటూ అది ఏదన్నా దుమ్మొచ్చి మళ్ళీ పడింది అనుకోండి, బద్దకస్తులైన స్త్రీలు ఏం చేస్తారంటే, అసలు పెద్దలు ఏం చెప్పారు తెలుసా, రాత్రిపూట ఓడవద్దన్నారు, అందుకే నేను ఓడవలేదంటారు. ఇవన్నీ పనికిమాలిన సాకులు అంతే, ఇవన్నీ పనికిమాలిన సాకులు అంతే. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదిగా 9ంటికి ఉదయం 10ంటికి డ్వాక్రాలో ఉన్నసారి నా బ్యాంక్ మేనేజర్ గారు ఆయా కారణాలు బట్టి ఆయనకున్న పని ఒత్తిడిని బట్టి కానీ చూసుకుంటే, ఈరోజు 9ంటికి కుదరదు, రాత్రి 10ంటికి రండి అంటే, అసలు బ్యాంక్ టైమింగ్స్ ఏందా? 9 to 5, 10 to 5, 10ంటికి రామంటే మేము రాం అంటామా?
10 కాదు ధర 12కైనా వీఆర్ రెడీ టు టేక్ ద మనీ. అధిక కాన్షియస్లో అయితే డబ్బులు తీసుకుంటాక మేము రెడీ అనే మాట తెలియజేస్తాం. అంటే ఇంట్లో ఓడవడానికి ఏమని చెప్తాం, ఇప్పుడు రాత్రి ఓడవకూడదట, మరొక సమయంలో మరొక పని గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇవన్నీ సాకులు అనే మాట తెలియజేస్తుండొచ్చు. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికప్పుడు మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ లోకపరమైనటువంటి అద్దం ముందు నిలబడుతున్నా నా జుట్టు ఎంత చెరిగిపోయింది, నా ముఖం మీద పౌడర్ ఎంత ఉంది, ఎంత పక్కకు పోయింది, ఇంకా పౌడర్ చక్కగా వేసుకోవాలంటే నేనేం చేయాలి అని ఇన్ని ఆలోచన చేసినటువంటి మన ఆధ్యాత్మిక పరిశుద్ధ గ్రంథం అనేటువంటి అద్దం ముందు నిలబడి ప్రభువా కానిదేదైనా నాలో ప్రవేశించిందేమో రైట్ నౌ ఇప్పుడే నాకు తెలియచే, ఇదేంట్రా అన్నాడు అనుకో, ప్రభువా దీన్ని తీసేవా, నా బలం సరిపోవట్లా, ఈ బలహీనతను తొలగించుకుంటా నా శక్తి చాలట్లా, నువ్వు నాకు సహాయం నువ్వు నాకు పక్కన నాకు నిలబడి చాలు, ఇక మిగిలిన పని నేనే చూసుకుంటా అన్న మాట ఎప్పుడన్నా మనం అన్నామా? లేకపోతే ఈ దినం నుండి కనుక చూస్తే అంటిల్ అవర్ డెత్ చచ్చేదాకా సరి చూసుకోవాలండి. పౌలు అన్ని అద్భుతాలు చేసిన, చనిపోయిన వారిని లేపిన, గొప్ప గొప్ప సంఘాలు కట్టినటువంటి పౌలు అంటాడు కదా, సిలువను కూర్చున్న వారితో నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడిన నాకు ఏమన్నాడు, రక్షింపబడిన ఏమ్మా అంతేనా టీచర్ గారు? ఏనాయన ఎంతమంది ఉంటే రక్షింపబడిన అన్నాడా ఏమ్మా? బడుచున్న, అంతే కదా, బడుచున్న, బడిన అంటే పులుసు స్టాప్ అయిపోయింది, ఇక నన్ను ఎవడు అడిగేది అంటాం, అంతే కదా. బడుచున్న అంటే ఇంకా ఉంది, బడుచున్న అన్న తర్వాత మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, అనేకులకు బోధించిన పిమ్మట ఎక్కడ పనికి మాల వాడే పోతాననేటువంటి భయముతో దినదినము నన్ను నేను, అంటే ఎప్పుడు దాకా మనల్ని మనం సరి చేసుకోవాలి, ఎప్పుడు దాకా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే అంటిల్ అవర్ డెత్, ఒకటి ప్రభు వచ్చేదాకా లేదా మనము చచ్చేదాకా అనేటువంటి మాటను మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఈ పని అనేటువంటిది చేయకుండా మనం చేసినటువంటి పని కనుక చూసినట్లయితే మనం ఏదో నీతిమంతులు అనుకుంటున్నాం. అయితే ఇది నాన్న తండ్రి ప్రేమ, ఆయన ఒక గొప్ప ప్రేమను బట్టి కనుక చూసినట్లయితే ఎంతటి పనికి మాలిన వారమైనా కానీ మళ్ళీ ఆయన క్షమిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో భాగంగా తండ్రి చేయించినటువంటి పని కనుక చూస్తే నేను ఇక ముగిస్తా ఉన్నాను. ఆయన అంటాడు కదా, చేసిన పని కనుక చూస్తే దూరము నుండి చూసి కుమారుడు పోల్చుకున్నటువంటి వాడే పరుగులు అనేటువంటిది తీయటం అనేటువంటిది మొదలు పెట్టాడనే మాట తెలియజేస్తుండొచ్చు. పరుగు పెట్టినటువంటి ఆయన కనుక చూస్తున్న పని కనుక చూస్తే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ కుమారుడిని కౌగలించుకుని కుమారుడి మెడ మీద పడి కుమారుడిని ముద్దు పెట్టుకునేటువంటి వాడే అదిగా కనుక చూసినట్లయితే కుమారుడిని బట్టి ఆనందంతో కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. కుమారుని కనుక చూసినట్లయితే గట్టిగా పట్టుకుని కుమారుని నేను అనుకుంటాను ఇలా పక్కన పెట్టుకుని వాని దగ్గరికి లాక్కుంటూ తండ్రి కనుక చూస్తే కుమారుని ఇంట్లోని తీసుకుని వస్తూ కుమారుడికి గురించి పని భారం చెప్తా ఉన్నటువంటి మాట కనుక చూస్తే వీడికి ప్రశస్త వస్త్రములు ధరింపచేయండి, వీడి చేతికి ఉంగరం పెట్టండి, వీడి కాళ్ళకు అదిగా చూస్తే వీడి కాళ్ళకు అదిగా చెప్పులను తొడిగించండి అనే మాట తెలియజేస్తుంటాను. చూడు వీడు అన్నాడు కదా, నాయన 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 ఒక మాట తండ్రి, ఆ మాట భలే ఉంటుందండి. అక్కడ చూడండి అధిక చూసినట్లయితే ఏమంటాడు, ముందుగానే అనుకున్నాడు కదా వీడేమనుకున్నాడు, నేను ఒక మాట చెప్పాలి మా నాయనతో, అదేంటంటే తండ్రి నేను పరలోకమునకును విరోధముగా పాపం చేశాను అని చెప్పాలనుకున్నాడు కదా. అయితే చూడండి 21వ వచనంలో ఆయన అంటాడు కదా, కుమారుడు తండ్రితో అన్నాడు కదా, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుడను కాదు అనెను, యోగ్యుడను కాదు అని అనెను అని పురుషా పెట్టాడు. అప్పుడు తండ్రి ఏమనాలా, తండ్రి ఏమో సరేలేరా అనాలా లేదా, సరేలేరా అనాలా లేదా? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అయితే తండ్రి తన ఆస్తులను చూచి, అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళాక ఈ 2 వచనాలు మరలా చదవండి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అనేటువంటి చూసినట్లయితే వీడేమో పశ్చాత్తాపంతో కనుక చూసినట్లయితే కృంగిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వాడే, అయ్యో తండ్రి మీద తిరుగుబాటు చేశాను, నేను తప్పు చేశాను అనేటువంటి బాధ అనేటువంటిది వీడి యొక్క హృదయాన్ని తోల్చుతున్నటువంటి సమయంలో ముఖం అనేటువంటి పైకి ఎత్తుకోలేనటువంటి నిస్సహాయకరమైనటువంటి పరిస్థితుల్లో వీడు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను అని చెప్తుంటే వీడి మాట అసలు ఒక్కడు కూడా వింటలే ఆయన, అసలు వీడి మాట పట్టించుకో అంటే ఈయన పనిలో ఈయన అంటే వీడు చెప్పేది కూడా వినకుండా ఆయన కనిపిస్తే, అయితే వాడేమో చెప్తున్నాడు, అయితే అర్థమైందా? లింక్ జాగ్రత్తగా కలిపే ప్రయత్నం చేయండి. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాదు అనేను, అయితే
వీడేమి చెప్తున్నాడు, అయితే తండ్రి ఏం చేస్తున్నాడు అనేటువంటి కానీ చూస్తే పని వాళ్ళని చూస్తే ఇలాగూ చేయండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకొంచున్నటువంటి ఈ శుభదినాన మోహన్ ఉదయం జ్ఞాపకం చేశాడు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అని. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అది కాదు చూసినట్లయితే జరుపుకునేటువంటి ఈ శుభదినాన్న ఈ లోకపరమైనటువంటి తండ్రుల ప్రేమ ఎంతో గొప్పది, తండ్రి ప్రేమ ఎంతో గొప్పది అనే మాట తెలియజేస్తుండే చూడాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రధానమైన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఆయన అంటాడు కదా, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా, నీ బ్రతుకు అనేటువంటిది సుఖంతో ఉండాలంటే, సుఖంతో గడుచు వస్త్రములు అనేటువంటి వాటిని నెమ్మది సమాధానము దేహమునకు ఆరోగ్యం ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటూ ఆయన మాట్లాడుతుంటాడు. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి ఎంతమంది తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నాం అనేటువంటిది ఈ దినాన ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు బలం ఉండొచ్చు అండి మన దగ్గర, 40-50 ఉండొచ్చు, 70-80 సంవత్సరాల తల్లిదండ్రులు చులకనగా మాట్లాడచ్చు. 40-50లో ఉన్నటువంటి మనం 16-18 వెళ్ళిపోతాం. మళ్ళా మన తల్లిదండ్రులకి ఏమో ముందుకి మనకేమో వెనక్కి రివర్సల్ ఏజ్ రివర్సల్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా మన దగ్గర? లేదు కదా. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాల్సినటువంటి వారమే. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు ద సొసైటీ, వీ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు అవర్ చిల్డ్రన్, టు అవర్ హోమ్. మన ఇంటికి మన పిల్లలకు ఒక మంచి మాదిరి వాళ్ళ మన పిల్లలు మన ప్రవర్తన చూసి తెలుసుకోవాలి. ఏమనంటే మా అమ్మ నాయన వాళ్ళ అమ్మా నాన్నలకు సేవ చేసినట్టుగా నేను కూడా మా అమ్మ నాన్నలు చూసుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు కలిగిద్ది? మనం చేస్తే. మనం కనుక చూస్తే కుక్క తినే ఏంటది ప్లేట్లో మన అమ్మ నాన్నలకు బోబు పెట్టామనుకో, ఇలాగే జరిగిందట. అమ్మానే చచ్చిపోయారట. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, తల్లిదండ్రులకు కుక్క తినేటువంటి ప్లేట్లు వేస్తాడట. కోడలో మరి కొడుకు చచ్చిపోయారు. ఆ తర్వాత ప్లేట్ దొరకట్లా, మాయమైపోయింది. అరే ప్లేట్ ఉండాలి కదా, ఇక్కడ కుక్కకి ఏమైపోయింది అని ఎదుగుతున్నారు. ఎదుగుతూ ఉండి అతికాకాలం చూస్తే దాని గురించి అదిగా పక్కన పెట్టేసేసారు. కొత్త ప్లేట్ తీసుకొచ్చారు, వాడుతూ ఉన్నారు. ఒకనొక దినాన కొడుకు సంబంధించినటువంటి వాడి రూము సర్దేటువంటి సమయంలో ఆ ప్లేట్ అక్కడ కనపడిందట. రే చిన్న, ఏంట్రా మనకు వెండి బంగారంతో కొనుక్కోగలిగినటువంటి స్తోమత ఉంది కదా, అటువంటి ప్లేట్ నీకు కావాలంటే తెచ్చిస్తాం కదా, నువ్వేంట్రా కుక్క తినేటువంటి ఈ ప్లేట్ని తీసుకొచ్చి నీ ఇంత చక్కని బ్యాగ్లో అదిగా దాచుకున్నామని మాట్లాడినప్పుడు, ఏం లేదు డాడీ, ఏం లేదు మమ్మీ, అది మీరు కూడా తాతయ్య నాయన మా అమ్మమ్మ లాగా పెద్దోళ్ళు అవుతారు కదా, అప్పుడు మీకు కూడా నేను భోజనం పెట్టాలంటే ఈ ప్లేట్ లేకపోతే ఎట్టా అన్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనట్టు అంటే మనం చేసిందే మన మీదకి వస్తుంది. పరిశుద్ధ గ్రంథం భలే ఉంటుందండి. ఏ కొలతతో నీవు కొలుస్తావో అదే కొలతతో తిరిగి మళ్ళా కొలవబడతా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ తల్లులు మీ తండ్రులు గురించి అశ్రద్ధ చేయొద్దండి. బతికితే ఎంత బతుకుతారండి? వాళ్ళు చేసుకోగలిగినంత వరకు బాగుంటారు. 70 దాకా చేసుకోగలుగుతారు కదా. మా అయితే నువ్వు చేస్తే ఎంత చేస్తావు? ఒక 5 సంవత్సరాలు చేస్తావు, ఓ 10 సంవత్సరాలు చేస్తావు, అంతమించి చేయవు కదా. నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ భూమి మీద పడ్డ కాడ నుంచి, గర్భం నుంచి బయటకు వచ్చిన కాడ నుంచి, అదిగా నీ 1 ఎత్తిపోసి 2 గడిగి అదిగా చూసినట్లయితే నీకు ఎన్నో నువ్వు పక్క తడిపిన సందర్భాలు ఎన్నో, రూమ్ అంతా కనుక చూసినట్లయితే మోసం చేసినటువంటి సందర్భాలు ఎన్నో. అయినా కనుక చూస్తే వాళ్ళు తింటా ఆ ప్లేటు పక్కన పెట్టేసేసి నీకు వచ్చి సేవ చేసి ఇంత పెంచి ప్రయోజకులను చేస్తే అవసాన కాలంలో తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎలా ఉంటున్నాం ఈ తండ్రుల దినోత్సవం నాడు అతిగా కనుక చూస్తే మన జీవితము మన ప్రవర్తన అనేటువంటిది ఇబ్బందికరంగా కనుకున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అట్టి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని మార్చేసుకుందామండి. ప్రభు పాదాల దగ్గర పడదాం. ప్రభువా నాకు కావలసినటువంటి రూపాంతరాన్ని, ప్రభువా నాకు మారు మనస్సును దయచేయమని అడుగుదాం. తండ్రి ప్రేమ దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరుగుదాం. ఈ దినాన తండ్రి చూడండి ఎన్ని అవమానాలు గురి చేసినా కానీ కుమారుని దూరం నుంచి చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి అతిగా తండ్రి కనుక చూస్తే కుమారుడిని అతిగా కనుక చూస్తే ఇంట్లో చేర్చుకుంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియదు. దాన్ని బట్టి రెండో వాడు అలుగుతున్నాడు. అలిగినా కానీ అతిగా రెండో వాడి దగ్గరికి వచ్చి కూడా ఏమని చేస్తున్నాడు, అతిగా పెద్దవాడిని బతిమలాడుతూ ఉన్నాడు. రే నాన్న అర్థం చేసుకో,
పరిస్థితి ఏంటో గమనించు. అరే వాడు చచ్చిపోయి బతికాడురా, త్వరగా చూస్తే తప్పిపోయి తిరిగి మళ్ళా దొరికాడురా, నువ్వెందుకు ఇలా ఆలోచన చేస్తున్నావు నాన్న, నీకు ఆ ఆలోచన మంచిది కాదు నాయన, నా మాట వినరా అంటూ వాడిని గడ్డం పట్టుకుని కాలు చేతులు పట్టుకుని బతిమలాడుతూ తిరిగి మళ్ళీ ఆ విందులోనికి తీసుకొస్తూ ఉంటాను. చూ, దట్స్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ అంత గొప్పదే. ఈ లోకంలో తండ్రి ప్రేమ అంత గొప్పదైతే మరి పరమ తండ్రి ప్రేమ మరింత శ్రేష్టమైనది, ఘనమైనది. కాబట్టి ప్రియులారా, అట్టి తండ్రి మనపై కృప చూపుచూ ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే, చిన్నవాళ్ళగా తండ్రితో గొడవ పడకూడదు, చిన్నవాళ్ళగా తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్ళకూడదు. తండ్రికి దగ్గరగా ఉండటానికి మనం ఇప్పుడు ప్రయత్నం అనేటువంటిది చేయాలి, తండ్రి సన్నిధిలోనే. అందుకే దావీదు అంటాడు, యెహోవా వద్ద ఒక్క వరం అడిగి తిని. ఎన్ని అడిగాడట కోరికలు? ఒకటే అంటాడు. ఏంటి దావీదు, ఏంటి చెప్పు అన్నాడు. ఏం లేదు నాయన, నీ మందిరంలో ఉండాలనుకున్నా అంతే, అంతమించి ఇంకేం లే. నీ గుళ్ళో ఉండాలని, నీ సన్నిధిలో ఉండాలనుకున్నా, అంతమించి ఇంకా నాకేం వద్దు అనేటువంటి మాటను అడుగుతూ ఉంటాను చూడండి. కాబట్టి ప్రియులారా, తండ్రి సన్నిధికి దగ్గరగా ఉందాం, ఆయనతో అడుగులు ముందుకు వేద్దాం, మన జీవితాలను రూపాంతరీకరించుకుందాం, సంతోషిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.